హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాయిన్ స్విచ్లో క్రిప్టో కరెన్సీ తక్కువ ఒక 100 రూపీస్లో మనం ఎన్ని కాయిన్స్ పొందవచ్చు, అది ఏ విధంగా ప్రాఫిట్ ఇస్తుందో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఇక్కడ మన వాచ్ లిస్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్లో హోమ్లో పక్కక మార్కెట్ ఉంటుంది, దాంట్లో చూస్తాము ఈరోజు క్రిప్టో కరెన్సీ ఈ యాప్లో ఏవి ట్రెండింగ్లో ఏవి ఉన్నాయో అవి చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువ ప్రైస్ నుంచి తక్కువ వరకు ఉంటుంది. ఇలా షార్ట్ వస్తామనుకోండి, ఇప్పుడు ప్రైస్ను బట్టి కావాలా, లో టు హై పర్సంటేజ్ వైజ్ చేంజ్ ఉన్నాయి కావాలా, లేకపోతే ఏ టు జెడ్ నేమ్ వైజ్గా చూడాలనుకుంటాం. అలా నేనేమనుకుంటున్నా అంటే లో టు హై అంటే తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ చూడాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పెట్టి చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ కాయిన్ మనకు 0.40 ఉన్నాయి. ఈ కాయిన్ సెకండ్ కాయిన్ ఏమో 0.30 ఉన్నాయి. ఇది క్యాట్ కూడా 30 ఉన్నాయి. ఇలా ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో అంటే పొటెన్షియల్ ఎక్కువగా ఉండి ట్రెండింగ్లో ఎక్కువ నడుస్తున్నాయి అని అర్థం దీనికి. అలానే చూసుకుంటూ పోతే ఈ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకవేళ ఇదే కాయిన్ తీసుకుందాం అనుకున్నాం అనుకో, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఓవరాల్గా బాగానే ఉంది. మనం ఇయర్లీ వైజ్ చూసుకుంటే వీక్లీ వైజ్ 6% తగ్గింది, మంత్లీ వైజ్ 26% గెయిన్లో ఉంది. పర్లేదు, బాగానే ఉంది. ఇయర్ వైజ్ చూసుకుందాము, 50% రిటర్న్స్ ఇచ్చింది మనకు. అంటే ఈ చార్ట్ చూసుకుంటే ఒకవేళ మనం ఆల్మోస్ట్ బాగానే వెళ్తుంది. ఇక్కడ కొనడానికి కొంచెం మనకు అవకాశం బాగానే ఉంది. కొంటే ఒకవేళ ఫ్యూచర్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయని. ఇప్పుడు దీన్ని మనం కొనాలి అనుకుంటే 0.40 ఉన్నాయి కదా, ఒకవేళ మనం కొనుక్కుంటే ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, 0.7 సంథింగ్ ఉంది. నువ్వు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసావు అనుకో, ఏమవుతుంది, 12,62,872 కాయిన్స్ వస్తాయి ఈ ప్రైస్ దగ్గర. ఇప్పుడు నువ్వు ఒకవేళ బై చేసావనుకో, అలానే ఏమవుతుంది, ఒక జీరో తగ్గినా కానీ, ఒక ఇయర్లీ 2 ఇయర్స్కి ఒకసారి ఒక జీరో తగ్గినా కానీ నీ అమౌంట్ ఏమవుతుందంటే ఒక జీరో తగ్గిన కొద్దీ, ఇక్కడ జీరోస్ తగ్గిన కొద్దీ నీకేమవుతుందంటే ఇక్కడ అమౌంట్ పెరుగుతుంది. ఈ జీరో తగ్గితే ఈ జీరో యాడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ 12 చేశారు. ఇప్పుడు ఇంకో జీరో తగ్గింది అనుకోండి, ఇక్కడ నీ అమౌంట్ అనేది పెట్టింది 100నే, కాకపోతే ఇక్కడ నీకు యాడ్ అవుతుంది. అలా ఇప్పుడు 2 జీరోస్ తగ్గితే నీ పెట్టింది 100 రూపాయలు 10,000 అయినాయి. అలానే చూడండి, ఇంకో జీరో తగ్గింది అంటే ఇంకో జీరో. షేర్స్ మాత్రం చూడండి, అలా ఒక 3 జీరోస్ కట్ అయ్యాయి అంటే నువ్వు పెట్టింది 100 రూపాయలకు నీకు ఏమవుతుంది, అమౌంట్ అనేది 1,00,000 రూపాయలు అవుతుంది. అలా లాస్ట్ ఈ జీరోస్ కూడా పోయిందనుకో, చూడండి, పెట్టింది 100 రూపాయలకు 10 లక్షలు అవుతుంది. ఇది డెఫినెట్గా ఇప్పుడే అవుతుందని చెప్పలేము, కాకపోతే కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా జీరోలు అయితే కిల్ అవుతాయి, కాకపోతే ఎంత టైం పడుతున్నది అనేది సిచ్యువేషన్ బట్టి, మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నువ్వు 100 ఇన్వెస్ట్ చేసి ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వదిలేసావు అనుకో, ఆ జీరోస్ సంవత్సరానికి ఒక 0 పోయినా కానీ నీకు ఆ 4 జీరోస్ పోయి ఒకవేళ ఇది కూడా 1 రూపీ వరకు, ఒకవేళ 1 రూపీ వరకు వచ్చిందనుకో, మ్యాక్సిమం ఇది ఇప్పుడు ఉంది 10 లక్షలు ఉంది, తర్వాత 1 రూపాయి అయిందంటే నీకు 12 లక్షలు చేంజ్ అవుతుంది. 12,65,822 రూపాయలు అవుతుంది నీకు. 1 రూపాయి అయిందనుకో, 1 రూపాయి అయితే నీ షేర్స్ అని ఇలా అమౌంట్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అందుకనే క్రిప్టో కరెన్సీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఇంత తక్కువ పొటెన్షియల్ చూసి తీసుకున్నాం అనుకో, మనకనే ఫ్యూచర్లో అనేది మనం ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు
ఎక్కువ ఇవి ఉన్నాయి, ఎక్కువ జీరోస్ లేకుండా 1, 2 ఉన్నాయి తీసుకున్నాం అనుకో, మనం 100 రూపీస్ పెడితే 100 కాయిన్సే వస్తాయి. 100 కాయిన్స్ నీకు పెరిగినా కానీ మనకు అంత వర్త్ ఉండదు కదా. అలా ఇది ఉంది, 100 రూపీస్ పెట్టి బై చేస్తావు. ఈ కాయిన్ 100 రూపీస్ పెట్టి బై చేస్తే నీకు ఏమొస్తుంది, 100 కాయిన్సే వస్తాయి. అది ఫ్యూచర్లో 100 అవుతుందా అంటే అది 100 అయినప్పుడు నీకేమొస్తుంది, 100 × 100 10,000 వస్తుంది. కానీ ఇది 100 కానికి ఎంత టైం పడుతుందో సేమ్ దానికి కూడా అంతే టైం పట్టచ్చు, చెప్పలేము. ఒకవేళ అదే పెరిగిందనుకో, ఇదే అన్ని జీరోస్ కిల్ చేసిందనుకో, అప్పుడు మన అమౌంట్ అనేది జీరో కట్ అయిన కొద్దీ మనకు పర్సంటేజ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఇలాంటివి మంచి ఒక చార్టు ఇది కాయిన్స్ చూజ్ చేసుకున్నాం అనుకో, డెఫినెట్లీ మనకు వర్త్ ఉంటుంది క్రిప్టో కరెన్సీలో. ఎందుకంటే దీనికి ఈరోజు ఇంత పెరగాలి, ఈరోజు ఇంత తగ్గాలి అనే లిమిటేషన్స్ అసలే లేవు. ఒకవేళ ఒకరోజు 1000% పెరగచ్చు, 10,000 పెరగచ్చు, ఎంత అయినా పెరగచ్చు. పడిపోతే కూడా ఎంత పడుతుందో కూడా తెలియదు. దాని సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది దీంట్లో ఎక్కువ శాతం చూడలేము. ఎందుకంటే బేస్డ్ అనేది ఎక్కువ బిగ్ ప్లేయర్స్ చేతిలో ఉంటుంది. మళ్ళీ ఎక్కువ ఎప్పుడు షేర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. బయ్యర్స్ సేలర్స్ ఎప్పుడు కొంటూ అమ్ముతూనే ఉంటారు. కాబట్టి అలా మనకు ఒక జీరో కిల్ అయిన కొద్దీ మనకు మన పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. 100 పెట్టినాము, ఒక 0 కట్ అయింది 1000, ఇంకో 0 కట్ అయింది 10,000, అలా ఇంకో 0 కట్ అయితే 1,00,000. అట్లా మనం పెట్టిన అమౌంట్ అయితే ఎటు పోదు. ఓకే ఫ్రెండ్స్, రేపు ఇంకో కాయిన్స్తోని ఇంకో మంచి క్రిప్టో కరెన్సీ తీసుకొని మీ ముందుకు వస్తాను.